చూద్దాం. పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం వేళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని క్షేమంగా ఇళ్లకు తీసుకొస్తున్నాయి. దీంతో తమ వారి కోసం ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి వారం రోజుల్లో గల్ఫ్ దేశాల నుంచి 52,000 మంది భారతీయులు సురక్షితంగా స్వదేశానికి తిరిగొచ్చినట్టుగా లెక్క తేల్చింది విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఇటు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా గల్ఫ్ దేశాల నుంచి సురక్షితంగా ఇళ్లకు చేరుకుంటున్నారు. సుమారు 500 మందికి పైగా ఏపీ వాసులు స్వరాష్ట్రానికి చేరుకున్నట్టుగా ఏపీ ప్రవాస తెలుగు సంఘం వెల్లడించింది. వీరిలో ఎక్కువ మంది తాత్కాలిక వీసాలపై ప్రయాణిస్తూ గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారుగా తెలుస్తోంది. మార్చి 1 నుంచి 7 వరకు కమర్షియల్ ఫ్లైట్లు, నాన్ షెడ్యూల్డ్ రెస్క్యూ ఫ్లైట్లు మొత్తం 280 విమానాల్లో భారతీయుల తరలింపు జరిగింది. విమానాలు అందుబాటులో లేని వారి కోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున హెల్ప్ లైన్లు, కంట్రోల్ రూమ్లు ఏర్పాటయ్యాయి. మహిళలకు ఏపీ సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారు. మహిళల అభివృద్ధికి తమ సర్కార్ కృషి చేస్తుందని, స్వయం బ్రాండ్ను గ్లోబల్ బ్రాండ్గా మార్చుతామని తెలిపారు సీఎం చంద్రబాబు. ప్రతి ఇంట్లో స్వయం బ్రాండ్ ఉత్పత్తులే వాడాలంటూ సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. గతంలో కుటుంబ నియంత్రణ ఉండాలని చెప్పారని, కానీ ఇప్పుడు ప్రతి జంటకు 3 పిల్లలు ఉండడమే ముద్దు అని చెబుతూ ఉన్నట్టుగా చంద్రబాబు తెలిపారు. జనాభా పెరుగుదలకు చర్యలు తీసుకుంటామని, ఎక్కువ మంది పిల్లలున్న కుటుంబాలకు ప్రాధాన్యం ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఇక మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం మెప్మా సెర్పులతో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సముద్రపు నాచుతో ఉత్పత్తుల తయారీకి 500 మంది మహిళలకు శిక్షణ ఇచ్చే విధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీతో ఒప్పందం కుదిరింది. సీవీడ్ కల్చర్లో మహిళలకు శిక్షణ, ఉత్పత్తుల తయారీ కోసం CSIRతో ఒప్పందం చేసుకుంది. మహిళలకు నైపుణ్యాభివృద్ధి కల్పనపై XLRI సంస్థతో ఒప్పందం జరిగింది. పొదుపు చేసిన మొత్తాలతో వ్యాపారాలు చేసుకునేందుకు ISBతో సెర్ప్ ఒప్పందం చేసుకుంది. వీటితో మహిళల అభివృద్ధి జరుగుతుందని సీఎం ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటు తెలంగాణలోని మహిళలు కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పారు. మహిళలకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది అన్నారు. ప్రజాభవన్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలకు హాజరైన సీఎం అక్కడ మహిళలకు తీపి కబురు అందించారు. మహిళలకు ఎప్పుడూ గుర్తింపు ఇవ్వాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. తెలంగాణ మహిళలు తయారు చేస్తున్న వస్తువులను అమెజాన్లో పెట్టి ప్రపంచానికి అందిస్తున్నామని చెప్పుకొచ్చారు సీఎం. మహిళా జర్నలిస్టులకు ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఇక హైదరాబాద్లో కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు ఈవీ స్కూటీలు ఇవ్వాలి అనుకుంటున్నట్టుగా సీఎం తెలిపారు. అలాగే నగరంలో కాలుష్యాన్ని తగ్గించే విధంగా AC, EV బస్సులు తెస్తామని తెలిపారు. హైదరాబాద్లో 100% EV బస్సులను తెస్తున్న డిసెంబర్ 9లోపు నగరంలో డీజిల్ బస్సులు ఉండవని సీఎం తెలిపారు. ప్రతి విభాగంలో మహిళా అధికారులకు బాధ్యతలు అప్పగిస్తున్నామని, మహిళల ఆర్థిక శక్తి పెరిగినప్పుడే దేశం అభివృద్ధి పడుతుందని సీఎం తెలిపారు.